వివాదాస్పద సాధ్వి రాధేమా విచారణకు రంగం సిద్ధమైంది. గృహహింస ఆరోపణలకు సంబంధించి ముంబై పోలీసులు ఇవాళ రాధేమాను ప్రశ్నించనున్నారు. మరిన్ని వివరాలు ముంబైలో ఉన్న మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి, రాధేమా విచారణకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. కోర్టు కారణం ఏంటంటారు? గౌతమి, నిన్న రాధేమా ఏదైతే ఒక యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసిందో దానిని నిన్న కోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితి. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదని నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ రోజు పోలీసుల ఎదుట రాధేమా వస్తున్నారు. ఆమెను ప్రశ్నించడానికి కూడా ముంబై పోలీసులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆమె అరెస్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ప్రధానంగా ఒక 32 ఏళ్ల వయసు గల మహిళ పెట్టినటువంటి డౌరీ హెరాస్మెంట్ కేసులో ఈ వివాదాస్పద రాధేమాను ఈ రోజు పోలీసులు ప్రశ్నించబోతున్నారు. తనను అత్తమామలు హెరాస్మెంట్ చేశారు. దానికి కారణం ఎవరైతే రాధేమా ఉన్నారో, రాధేమా భక్తులు వాళ్ళిద్దరు, తన అత్తమామలు, భర్త, ఆమె చెప్పినందువల్లే ఈ డౌరీ హెరాస్మెంట్ అనేది జరిగింది అనేటువంటిది ఆ 32 ఏళ్ల మహిళ తన కంప్లైంట్ లో చెప్పింది. అయితే రాధేమా మాత్రం ఈ ఛార్జెస్ అన్నింటినీ కొట్టేస్తున్నారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం నా భక్తులు అయినందువల్లనే నన్ను ఇందులోకి లాగుతున్నారు. ఈ విషయంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆమె పదే తన డిఫెన్స్ లో చెప్పినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఆమె యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశారు. ఆమె అరెస్ట్ అవుతుందనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో నిన్న ఆ బెయిల్ కు సంబంధించి వాదనలు జరిగిన సమయంలో బాంబే కోర్టు, ముంబైకి సంబంధించిన ఒక కోర్టు ఆమె యాంటిసిపేటరీ బెయిల్ ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీసులు ఆమెను ప్రశ్నించబోతున్నారు. అయితే అరెస్ట్ కి సంబంధించి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు. డౌరీ హెరాస్మెంట్ సంబంధించినటువంటి ఈ కేసులో రాధేమాకు వ్యతిరేకంగా కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు అనేటువంటిది న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముంబై పోలీసులు రాధేమా అదుపులోకి తీసుకుంటారో, అరెస్ట్ చేస్తారో, లేదంటే కేవలం ప్రశ్నించి వదిలిపెడతారనేది ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో పాటు రాధేమా యొక్క ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో, ఆమెకు చాలా మంది భక్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా చేస్తుంది. కొంతమందిని ముద్దు పెట్టుకోవడం, అదే విధంగా హక్ చేసుకోవడం, ఇలాంటి అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి. అబ్సినిటీకి దారితీస్తుంది అనేటువంటి యాంగిల్లో ఒక కేసు కూడా, పిల్ కూడా దాఖలైంది. ముంబైకి సంబంధించినటువంటి ఒక లాయర్ ఫాల్గుని బ్రహ్మభట్ అనేటువంటి ఒక లాయర్ వేసినటువంటి పిటిషన్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు ఈ రోజు ఈ డౌరీ హెరాస్మెంట్ కేసులో ఎటువంటి అనుభవం ఎదురవుతుంది, ఆమెను అరెస్ట్ చేస్తారా లేదా కేవలం ఆమెకు సంబంధించినటువంటి విచారణ క్వశ్చనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వదిలేస్తారనేది చూడాల్సి ఉంటుంది. గౌతమ్, థ్యాంక్ యూ ఇస్మాయిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.